పరమ గురువులైన మాస్టర్ సివివి గారి పాదార విందములకు నమస్కారములు. ఇంతకు మునుపు భృక్తరహిత తారక రాజయోగము అనగానేమి అనే విషయాన్ని కొంతవరకు చర్చించాము. ఈ భృక్తరహిత తారక రాజయోగానికి ఇంకొక పేరు అంటే అతీత కాయకల్పమని, న్యూ డైరెక్ట్ లైన్ యోగా అని కూడా పిలుస్తారన్నమాట. మరి ప్రతి ఒక దానికి ఒక ఆరంభము అనేది ఉన్నట్టుగా ఈ భృక్తరహిత తారక రాజయోగానికి ఆరంభము ఎప్పుడు అయినది, ఎలా అయినది, ఎవరి ద్వారా అయినది అనే విషయాన్ని కొంతవరకు తెలుసుకుందాం. భృక్తరహితము ఎలా అయినది, ఎలా అవుతుంది అనే విషయాన్ని తెలిపే యోగమే భృక్తరహిత తారక రాజయోగము. దీనిని మాస్టర్ సివివి గారు ప్రారంభించారు కుంభకోణం నగరంలో. మాస్టర్ సివివి గారు ఆగస్ట్ 4 తారీఖున 1868 సంవత్సరము 10:20 కుంభకోణంలో జన్మించారు. తల్లి కామమ్మ, తండ్రి కుప్పస్వామి. ఈ కుప్పస్వామి గారు కుంభకోణం దగ్గర ఉన్న అమ్మార్ సత్రంలో మేనేజర్గా పనిచేసేవారు. వారి ఆర్థిక పరిస్థితి కూడా అంతంతగానే ఉండేది. ఎప్పుడు మాస్టర్ గారు తమ తల్లి గర్భంలో ఉన్నారో అప్పుడు మాస్టర్ గారి మేనత్త అయిన సుబ్బమ్మ గారు, కంచుపాటి సుబ్బమ్మ గారు, ఈ గర్భిణీ స్త్రీకి సరైన పోషణ లభించడం లేదు, శుశ్రూష చేయడానికి వాళ్లకు ఎవరు లేరు అనే భావనతో, ఒక సదుద్దేశంతో కామమ్మ గారిని కుంభకోణం నగరానికి పిలుచుకొని వచ్చి తమ ఇంటిలోనే ఉంచుకొని అన్ని రకాలుగా ఏమేమి సౌలభ్యాలు కావాలో అవన్నీ చేస్తూ వచ్చింది సుబ్బమ్మ గారు. మాస్టర్ గారు పుట్టిన తర్వాత అతన్ని దత్తు తీసుకోవాలనే ఉద్దేశంతో దత్తు తీసుకోవడం వలన సుబ్బమ్మ గారి పతి అయిన వెంకట్రావు గారు దత్తు తీసుకుంటారు. అప్పుడు మాస్టర్ సివివి గారికి కంచుపాటి ఇంటి పేరు వెంకట్రావు అంటే దత్తు తీసుకున్న తండ్రి, మాస్టర్ గారి పేరు వెంకాస్వామి. అటులయ్యి కంచుపాటి వెంకట్రావు వెంకాస్వామి అనే పేరు మాస్టర్ గారికి 11వ రోజున బారసాల చేసి ఆ పేరు నామకరణోత్సవం జరుపుతారు. దాని తర్వాత మాస్టర్ గారి 5వ సంవత్సరంలో బ్రహ్మోపదేశం చేసి గాయత్రి మంత్ర దీక్షను ఇస్తారు. దాని తర్వాత మాస్టర్ గారు చాలా శ్రద్ధాభక్తులతో సంధ్యావందనము మరియు గాయత్రి జపము చేస్తూ ఉంటారు. పాఠశాలకు ప్రవేశించే సమయం వచ్చినప్పుడు సుబ్బమ్మ గారు అంటే అప్పటికి ఆ కాలంలోనే వాళ్ళు చాలా స్థితిపరులు, సాధారణంగా 4 లక్షల వరకు ఆస్తి ఉండేది అనేది ఒక ప్రతీతి. వాళ్ళు సుబ్బమ్మ గారు ఆ కుంభకోణం నగరంలో మంచి పాఠశాల ఏది, ఎక్కడ మనకు ఉన్నత విద్యాభ్యాసము అన్ని రకాలుగా దొరుకుతుంది అనేసి ఒక మంచి పాఠశాలను ఎన్నుకొని అక్కడ చేర్పిస్తారు. అది ఎలాంటి పాఠశాల అంటే ఆ ఊరిలో ఉన్న చాలా స్థితిపరులు, ఆస్తివంతులు, జమీందారులు అటువంటి వారు తమ పిల్లల్ని పంపించే పాఠశాల. అక్కడ మాస్టర్ గారు కొంతవరకు చదివి తర్వాత ఉన్నత విద్యాభ్యాసం శ్రీరంగంలో కావిస్తారు. ఇలా జరుగుతూ ఉండగా మాస్టర్ గారికి 12వ ఏట శ్రీమతి రుక్మిణమ్మ గారికి ఇచ్చి 1880 సంవత్సరము వివాహం జరుపుతారు. దాని తర్వాత మాస్టర్ గారికి 3 అబ్బాయిలు 3 అమ్మాయిలు జనిస్తారు.
ఆకస్మికంగా ప్రసవ సమయంలో శ్రీమతి రుక్మిణమ్మ గారు 1904 సంవత్సరమున వాళ్ళు దేహం చాలిస్తారు. ఎప్పుడైతే రుక్మిణమ్మ గారు లేకుండా పోతారో ఆ మరణాన్ని చూసిన మాస్టర్ సివివి గారు చావు అంటే ఏమిటి, చనిపోయిన తర్వాత పాంచభౌతిక దేహం ఇక్కడే ఉండి పంచభూతాల్లో కలిసిపోతుంది, మరి ఆత్మ ఎక్కడ ఉంటుంది, ఈ ఆత్మ తర్వాత ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి ప్రయాణం చేస్తుంది, అక్కడ ఎన్ని రోజులు అక్కడ ఉంటుంది, తర్వాత జన్మ ఎలా తీసుకుంటుంది, ఈ జన్మలో చేసిన కర్మ ముందుకు ఎలా వస్తుంది అనే విషయాల గురించి చాలా దీర్ఘంగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి మాస్టర్ గారికి అందుబాటులో ఉన్న చాలా పుస్తకాలు చదువుతారు. తర్వాత ఈ పురాణాలు ఇతిహాసాలు చదివిన వాళ్ళతో కూడా చర్చలు జరుపుతారు. కానీ ఒక సరి అయిన సమాధానము దొరకదు. దాని తర్వాత అప్పుడు బాగా ప్రసిద్ధిగాంచిన ఈ థియోసాఫికల్ సొసైటీ లేదా మన దివ్యజ్ఞాన సమాజం అంటాం, అక్కడ కూడా ఈ జన్మ మరణము, ఈ ఒక మరణోత్తరం ఏమి జరుగుతుంది, ఆత్మ ఎలా ప్రయాణిస్తుంది, ఇలాంటి విషయాలు ఈ పుస్తకాల్లో లభించవచ్చు అనే ఉద్దేశంతో మాస్టర్ గారు దివ్యజ్ఞాన సమాజం పుస్తకాలు కూడా చాలా వరకు చదువుతారు. తర్వాత అందులో కూడా ఆయనకు అంతగా సంతృప్తికరంగా ఏ సమాధానము లభించదు. దాని తర్వాత ఒక సందర్భంలో మాస్టర్ గారు తమ 38వ ఏట అంటే 1906 సంవత్సరంలో మదర్ వెంకమ్మ గారిని వివాహం ఆడతారు. మదర్ వెంకమ్మ గారు కాంచీపురంలో మద్దూరి వాళ్ళ ఆడపడచ్చు. అది అయిన తర్వాత అంటే మదర్ వెంకమ్మ గారు జీవితంలో ప్రవేశించిన తర్వాత వారు చేస్తున్న సాధన, వారు చేస్తున్న యోగాలో ఒక ఉన్నతమైన తరము, ఒక స్థాయి ప్రారంభమైంది. మాస్టర్ గారు ఏదో అంటే ఒక సాధారణంగా ఒక వ్యక్తి అంటే ఆ సమయంలో చేసే సాధన చేస్తూ ఉంటారు. దాని తర్వాత 1910 సంవత్సరము మార్చ్ 30 దాటిన తర్వాత ఆ రాత్రి హ్యాలీస్ కామెట్ అనేది భూమిని స్పర్శిస్తూ తిరిగి వెళ్ళిపోయే సమయంలో మాస్టర్ గారిని స్పర్శించి తనలో ఉన్న సర్వశక్తిని మాస్టర్ గారికి ధారపోసి అది వెళ్ళిపోతుంది. ఆ సమయంలో ఎంత పెద్ద శబ్దం అవుతుంది అంటే చుట్టుపక్కల వాళ్ళు మాస్టర్ గారి ఇల్లు కూలిపోయిందేమో, అందులో ఉన్నవారందరూ చనిపోయారేమో అనే ఒక భావనతో పరిగెత్తి అందరూ వచ్చి చూసేటప్పుడు మాస్టర్ గారు వీరాసనములో కూర్చొని ధ్యాన నిమగ్నులై ఉండేది గమనిస్తారు. ఆ సమయంలో మాస్టర్ గారి చుట్టూ ఒక ప్రకాశ వలయం ఉంటుంది. దాన్ని చూసిన వారు ఆయన్ని మాట్లాడించడానికి, కదిలించడానికి భయపడి అందరూ తమ తమ ఇళ్ళకి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయము అందరూ వచ్చి, మాస్టర్ గారు మీకు నిన్న రాత్రి ఇలా జరిగింది కదా, ఏమైంది అని అడిగినప్పుడు మాస్టర్ గారు చెప్తాడు, ఇందులో భయపడాల్సిన పరిస్థితి ఏమీ లేదు. నాకు ఒక ఉన్నత కక్షల నుంచి వచ్చిన ఒక శక్తి నన్ను స్పర్శించడం ద్వారా నాలో అనేక మార్పులు వస్తున్నాయి. తర్వాత ఆ మార్పులు ఏంటి, ఆ మార్పుల ద్వారా మానవాళికి ఎలా మంచిది జరుగుతుంది అనే విషయాన్ని నేను ఆలోచించి ప్రయోగాలు జరిపి తర్వాత మీకు తెలుపుతాను అని మాస్టర్ గారు అంటారు. ఈ హ్యాలీస్ కామెట్ స్పర్శ అయిన తర్వాత మాస్టర్ గారికి తానే పరబ్రహ్మము
అనే విషయము గోచరమవుతుంది. అది గోచరించిన తర్వాత మాస్టర్ గారి ఆలోచన పద్ధతి ఇంకొక రకంగా మారి వాళ్ళు చాలా విషయాలు దాని గురించి దీర్ఘాలోచన జరుపుతూ ఉంటారు. సాక్షాత్ పరబ్రహ్మ మానవుని సృష్టించినప్పుడు మానవునికి ఒక వ్యాధి కానీ, ఒక క్షయ కానీ, లేదా మరణం లేని స్థితిని కల్పించి ఆ ఒక మానవుని సృష్టిని చేశారు. కానీ ఇప్పుడు ఉన్న మానవుడు అన్ని రకాల ఇబ్బందులకు గురి అవుతూ, అనేక వ్యాధులకు గురి అవుతూ మరణాన్ని పొందుతూ ఉన్నాడు. మరి ఎందుకు ఇలా అవుతుంది? మనిషికి అమృతత్వము లేదా మరణరాహిత్యము అని ఇవ్వాలి అనే సృష్టి జరిగింది కదా, ఎందుకు జరగడం లేదు అని మాస్టర్ గారు ఆలోచించినప్పుడు ఆయనకు కొన్ని విషయాలు అవగతమవుతాయి. ఒకటి, సృష్టి క్రమంలోనే లోపం ఉన్నది. అంటే సృష్టి జరిగేటప్పుడే లోపభూయిష్టంగా జరిగింది అనే విషయాన్ని గమనిస్తారు. తరువాత భూమి అక్షాంశంలో కొన్ని డిగ్రీల తేడా ఉండడం వలన, అది ఏటవాలుగా ఉండడం వలన సాక్షాత్ పరబ్రహ్మ నుంచి నేరుగా వచ్చే ప్లెంటీ ఆఫ్ ప్రాణ సరిగా అందడం లేదని, ప్లెంటీ ఆఫ్ ప్రాణను పరబ్రహ్మ నుంచి గ్రహించి ఈ గ్రహాలు ఈ భూమికి, భూమి వాసులకు కూడా ఇవ్వాలనే కర్తవ్యాన్ని మరచి ఎక్కువ పాలు ఆ గ్రహాలే తీసుకుంటూ ఈ భూమి వాసులకు చాలా తక్కువగా ప్రాణాన్ని అందిస్తున్నాయనే విషయాన్ని కూడా గమనిస్తారు. చెరుకు తినేసి పిప్పి ఇచ్చినట్టుగా. ఇంకో విషయం ఏంటంటే, ఈ అమృతత్వాన్ని లేదా ఈ ఫిజికల్ ఇమ్మార్టాలిటీ ఇప్పుడు ఉన్న ఈ మానవులకు ఇవ్వాలి అంటే, ఇప్పుడున్న మానవులకు సరి అయిన శరీర ప్రకృతి, శరీర నిర్మాణము జరగలేదని, అక్కడి నుంచి ప్లెంటీ ఆఫ్ ప్రాణ ఎక్కువగా వస్తే ఈ శరీరాలు తట్టుకోవని, ఇవి ఛిద్రమైపోతాయని కూడా గమనిస్తారు. ఇప్పుడు మాస్టర్ గారికి ఏమేమి లోపమైంది, ఎక్కడ ఈ ఒక సమస్య ఉంది, దీన్ని ఎలా నివారించుకోవాలి అనే ఒక ప్రణాళిక వేసుకుంటారన్నమాట. ఈ ప్రస్తుతం మనిషికి ఉన్న ప్రకృతి అంటే మోడల్స్ అంటారు మాస్టర్ గారు, మోడల్స్ అంటారు. అంటే ప్రజెంట్ మోడల్స్ ఆర్ నాట్ ఫిట్ టు రిసీవ్ ఫిజికల్ ఇమ్మార్టాలిటీ. మరి దీన్ని సవరించాలి. సో సవరించేదానికి దీనికి అంటే ఒక తెర వెనుక కథ అంటే కుంభకోణంలోనే దీన్ని ప్రారంభం చేయాలి. అందుకే మాస్టర్ గారు కుంభకోణంలోనే జన్మ తీసుకుంది. ఒకానొక సమయంలో, ఒక ప్రళయకాలంలో ఈ మానవ జాతి లేదా అంత సమస్తము లయ అయి అంతరించే పోయే స్థితిలో కొందరు ఋషులు స్త్రీ శక్తిని, పురుష శక్తిని ఒక చిన్న కుంభంలో పెట్టి దానిపైన త్రికోణంతో దాన్ని మూసివేసి దాన్ని నీళ్లలో వదిలినప్పుడు నీళ్ల ప్రమాణం పెరుగుతూ పెరుగుతూ మేరు పర్వతం అయిపోయి నిలబడుతుంది. ఆ మేరు పర్వతం నుంచి తర్వాత నిదానంగా వచ్చి ఒక భాగంలో అంటే నీటి ప్రమాణం తగ్గిపోయినప్పుడు ఒక చోట నిలబడిపోతుంది. అది ఈ కుంభకోణ నగరం. అక్కడ ఇది మరి అంటే సృష్టి క్రమము అక్కడ మరి ప్రారంభమవుతుంది. ఆ కుంభం పైన ఉన్న త్రికోణము బయటకు వచ్చి అక్కడి నుంచి స్త్రీ పురుష కలయికతో ఈ మానవ జన్మ ప్రారంభమైంది. ఏదో ఒక కాలంలో సృష్టి క్రమము కూడా కుంభకోణంలోనే ప్రారంభమైంది. అలాగే ఈ సవరించే ఒక క్రమము కూడా ఇక్కడే కుంభకోణంలోనే ప్రారంభం కావాలి
అనే విషయం, అంటే ఇది బ్యాక్గ్రౌండ్ అనుకోండి. మాస్టర్ గారు అందుకే ఆ కుంభకోణంలో జన్మించి ఆ పనిని ప్రారంభిస్తారు. సో కొత్త మోడల్స్ అంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న మానవులకు కొత్త శరీరాలు తయారు చేయాలి. కొత్త శరీరాలు తయారయ్యేటప్పటికి కావలసిన మాస్టర్ ఎనర్జీ కానీ లేదా ప్లెంటీ ఆఫ్ ప్రాణ కానీ వాళ్లకు నిరంతరంగా ఏ అంతరాయం లేకుండా సరఫరా కావాలి. ఇది మాస్టర్ గారు గమనిస్తారు. సో ఇప్పుడు ప్రస్తుతం మానవులకి ఉన్న ఈథరిక్ బాడీ లేదా సూక్ష్మ శరీరము చాలా దుర్బలంగా ఉంది అనే విషయాన్ని గమనించిన మాస్టర్ గారు ఆ ఒక సూక్ష్మ శరీరానికి ప్లెంటీ ఆఫ్ ప్రాణ సరఫరా జరిపి దాన్ని దృఢపరచాలి అనే విషయాన్ని గమనించిన మాట తెలుసుకున్నాం. సో ఈ ప్లెంటీ ఆఫ్ ప్రాణాన్ని ఎలా తేవాలి, సమస్త మానవాళికి అందేటట్టుగా ఎలా చేయాలి అనే విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు ఈ సందర్భంలో మాస్టర్ గారికి ఒక ప్రయోగం చేయాలి అనే సంకల్పం వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే మాస్టర్ గారు ఒక దివ్యమైన ఆత్మని, అంటే ఏమాత్రము కర్మ లేకుండా శుద్ధంగా ప్యూర్ అంటాం కదా, అలాంటి ఆత్మని ఆహ్వానించి మదర్ వెంకమ్మ గారి గర్భంలో ప్రవేశపెట్టి, సామాన్యంగా గర్భిణీ స్త్రీలు తమ బిడ్డలకు పోషణ తల్లి నుంచే జరుగుతుంది. కానీ మాస్టర్ గారు ఆ పోషణ తల్లి నుంచి రాకుండా వారే ప్లెంటీ ఆఫ్ ప్రాణ లేదా ఎనర్జీ ఇస్తూ ఆ ఒక శిశువు పెరగడానికి ఆయన సహాయం చేస్తారు. అది అయిన తర్వాత ప్రసవం అవుతుంది. ఏప్రిల్ 13, 1909 ప్రసవం అవుతుంది. అప్పుడు ఒక అబ్బాయి జనిస్తాడు. ఆ అబ్బాయికి చందు అనే పేరు నామకరణం చేస్తారు మాస్టర్ గారు. చందు ఒక సామాన్య బాలకునిలా కాకుండా పుట్టిన 3 నెలలకే నడవడము, మాటలు రావడము, తరువాత మాస్టర్ గారితో అనేక విషయాలు చర్చించడానికి కాడనమాట. అంటే సృష్టి క్రమం ఎలా జరిగింది, ఈ గ్రహాలు ఎలా పనిచేస్తున్నాయి, ఏ గ్రహాన్ని ఎలా మనము సరిచేయాలి, తర్వాత ఇప్పుడున్న మనిషిని, మానవుణ్ణి అంటే సామాన్య మానవుణ్ణి దేవమానవునిగా ఎలా చేయాలి, దేవమానవుడు కావాలంటే మనకు ఈ అమృతత్వము ఇవ్వాలి, అమృతత్వం ఇవ్వాలి అంటే కర్మరాహిత్యం కావాలి, ఈ కర్మరాహిత్యాన్ని ఎలా చేయాలి అనే అనేక విషయాలు చందు మాస్టర్ గారికి తెలుపుతారు. అదే సమయంలో చాలామంది హిమాలయాస్ నుంచి ఋషులు, మునులు, సిద్ధులు రాత్రిపూట మాస్టర్ గారి ఇంటికి వచ్చి మాస్టర్ గారితో తర్వాత చందుతో చర్చలు జరిపేవారు. ఆ చర్చల నుంచి కూడా చాలా విషయాలు మాస్టర్ గారికి తెలిసేవి. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి చందు తన దేహాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పుడు మదర్ వెంకమ్మ గారు ఒక తల్లి వాత్సల్యంతో లేదా మాతృవాత్సల్యంతో ఎలాగైనా మీరు ప్రాణ ఇచ్చి బతికించండి అని అంటే అప్పుడు మాస్టర్ గారు ఒకసారి ప్లెంటీ ఆఫ్ ప్రాణ ఇచ్చి మరీ జీవించేటట్టుగా చేస్తారు. మరీ కొంతసేపు అయ్యేటప్పటికి మరి చందు చనిపోతాడు. ఇలా దాదాపు మాస్టర్ గారు 25 సార్లు ప్రయత్నం చేస్తారు. దాని తర్వాత మాస్టర్ గారికి ఏమనిపిస్తుందంటే, నేను ఇచ్చే ప్రాణ సరిపోవడం లేదు, ఇంకా ఎక్కువగా ప్రమాణంలో ప్రాణ ఇస్తే చందు జీవించవచ్చేమో అనే ఉద్దేశంతో మాస్టర్ గారు
సుందరం మరియు వెంకమ్మ గారిని రెండు వేరువేరు మార్గాల్లో పైనకి పంపిస్తారన్నమాట. అంటే ప్రాణ తీసుకొని రావడానికి వీరిద్దరిని పంపిస్తారు. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత సుందరం నిలిచిపోతాడు, ఇంకా ముందుకు పోలేడు. ఒక రకమైన మాయ కప్పేస్తుంది అన్నమాట. వెంకమ్మ గారు ఇంకా కొంచెం ముందుకు పోతారు. పోతూ ఉన్నప్పుడు ఏమేమి కనిపిస్తుంది అనే విషయాలన్నీ మాస్టర్ గారికి చెప్తూ ఉంటారు. కొంత దూరం పోయిన తర్వాత వెంకమ్మ గారిని ఒక రకమైన మాయ కప్పేస్తుంది. అప్పుడు మదర్ వెంకమ్మ గారు ద ట్రిక్ ఈజ్ హ్యాపెనింగ్. అప్పుడు మాస్టర్ గారు ద ట్రిక్ అంటారు. అప్పుడు ఆ మాయ పొర తొలగిపోతుంది. అక్కడ ఒక సింహాసనం మీద ఒక వ్యక్తి కూర్చుంటాడు. అట్లా గమనించినప్పుడు మదర్ వెంకమ్మ గారికి మాస్టర్ గారి స్వరూపమే అక్కడ కనిపిస్తుంది. అప్పుడు నీకు ఏమి కావాలి అని ప్రశ్నించినప్పుడు మదర్ వెంకమ్మ గారు మాస్టర్ వాంట్స్ ప్రాణ అని చెప్తారు. అప్పుడు ఆయన గ్రాంటెడ్ అనే విషయం చెప్తారు. సో దీనివల్ల మరి ఒకసారి చందు జీవిస్తాడు. అప్పుడు చందు మాస్టర్ గారికి చెప్తాడు, వెంకమ్మ గారు మాతృవాత్సల్యంతో నేను ఎప్పుడూ జీవించి ఇక్కడే ఉండాలి అని కోరుకుంటున్నారు. అది సహజమే. కానీ నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి నన్ను వదిలేసి వేయండి, నేను పోతాను అని మాస్టర్ గారు చెప్పారు. అప్పుడు మాస్టర్ గారు సరే అని చెప్పి చందుని రిలీజ్ చేసేస్తారు. మదర్ వెంకమ్మ కూడా కూర్చోబెట్టి ఏమి సన్నివేశము, ఎందుకు చందు వచ్చాడు, ఎందుకు ఇప్పుడు చంద్రు వెళ్ళిపోతున్నాడు అన్న విషయాన్ని చెప్పేటప్పటికి గ్రహించిన మదర్ వెంకమ్మ గారు వాళ్ళు కొంచెం శాంతి. ఈ ప్లెంటీ ఆఫ్ ప్రాణ గ్రాంటెడ్ అని సగుణ బ్రహ్మ అంటే సాక్షాత్ పరబ్రహ్మ లేదా ఆది బ్రహ్మ ఆయన గ్రాంటెడ్ అనేటప్పటికీ ఇక్కడ ఏమంటే ఒకటి మదర్ వెంకమ్మ గారు చందుకు గాను ప్రాణం ఇవ్వండి అని అడగలేదు. మాస్టర్ వాంట్స్ ప్రాణ అన్నారు కాబట్టి గ్రాంటెడ్ అన్నారు. కాబట్టి చందుకే కాకుండా సకల మానవాళికి ఈ ప్రాణ అందేటట్టుగా ఆ ఒక సౌలభ్యం ఏర్పడింది అన్నమాట. అది మదర్ వెంకమ్మ గారి ద్వారా జరిగిన ఈ ఒక యోగానికి జరిగిన ఒక చాలా మంచి విషయం. సో మనకు ప్లెంటీ ఆఫ్ ప్రాణ రావాలి, దాన్ని మనము రిసీవ్ చేసుకోవాలి అంటే ఒక కీ కావాలి మనకి. అంటే మనం అడగగానే రాదన్నమాట. సో దానికి మాస్టర్ సివి గారు ఏం గ్రహించారంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని మంత్రాలను ఒక చోట చేర్చి దాని మొత్తం సారమంతా తీస్తే అది 3 అక్షరాలుగా వచ్చింది. అదే సివివి. ఈ సివివి ఉచ్చరించడం వలన మనకు పరబ్రహ్మతో ఒక అనుసంధానం ఏర్పడి అతని ద్వారా మనము ప్లెంటీ ఆఫ్ ప్రాణ స్వీకరించడానికి అనుకూల స్థితి ఏర్పడుతుంది అనే విషయాన్ని గమనిస్తారు. అందుకే మాస్టర్ యోగంలో మనం ఈ ప్లెంటీ ఆఫ్ ప్రాణ రిసీవ్ చేయడానికి స్వీకరించడానికి మాస్టర్ సివివి నమస్కారం అనే ఒక మంత్రాన్ని ఉచ్చరించారు. సో దీన్ని ఉచ్చరించడం వలన మనకు నేరుగా ఒక లింక్ అనుకోండి, ఒక లింక్ ఏర్పడుతుంది. ఆ లింక్ ద్వారా మనకు ప్లెంటీ ఆఫ్ ప్రాణ మన సూక్ష్మ శరీరంలోకి ప్రవేశిస్తుంది. మనం ఎప్పుడైతే ఈ నామాన్ని ఉచ్చరిస్తామో అప్పుడు దీని ద్వారా శబ్ద తరంగములు ఉత్పన్నమయ్యి ఆ శబ్ద తరంగములు నేరుగా సాక్షాత్ పరబ్రహ్మను స్పర్శిస్తూ
తిరిగి మనకు వచ్చి చేరడానికి మనకు 13 నిమిషాలు పడుతుంది. అందువలన మనం ఎప్పుడైనా ప్రార్థన కూర్చుంటే 13 నిమిషాలు కాకుండా ఇంకా ఎక్కువసేపు కూర్చుంటే మనకు ఆ ప్లెంటీ ఆఫ్ ప్రాణ అనేది సరైన ప్రమాణంలో మనకు అందుతుంది. ఇది ఒక విషయం. మనం మోడల్స్ అన్నామంటే మనకు ఇప్పుడున్న మోడల్ అంటే ఈ మానవాళికి మోడల్ సరిపోదు అనే విషయాన్ని గ్రహించిన మాస్టర్ గారు న్యూ మోడల్స్ కావాలి అనే విషయాన్ని రాస్తారు. ఈ న్యూ మోడల్స్ రావాలి, మనలో ఆ ఒక మార్పు లేదా ఒక ట్రాన్స్ఫార్మేషన్ కావాలి అంటే ఎలా చేయాలి అంటే దానికి కూడా శబ్దము, ఒక సౌండ్ ప్రిన్సిపల్ ఇచ్చారు. ఆ సౌండ్ ఏంటి అంటే అది ఒక కోర్స్ అన్నమాట, ఒక నేమ్స్ అంటారు. దాన్నే మనము ఒలిడియర్ థర్డ్ నేమ్ అంటాం. దాంట్లో ఆ ఒలిడియర్ థర్డ్ నేమ్ మనము చెప్పడం వలన, అబ్జర్వేషన్ చేయడం వలన మన శరీరాలు ఈ పాత మోడల్ పోయి కొత్త మోడల్స్ వస్తాయన్నమాట. మరి ఇప్పటికే దాదాపు 64 యోగాలు ఉన్నాయి. మళ్ళీ ఈ 65వ ఎందుకు అని ప్రశ్నిస్తే, ఈ సామాన్యంగా ఇంతకు మునుపు మనం అన్ని రకాలుగా చూస్తున్నాం. అంటే అనాదిగా వస్తున్న చాలా యోగ మార్గాలు ఉన్నాయి, చాలా, దాదాపు 64. ఇది భృక్తరహిత తారక రాజయోగం వచ్చి 65వది అని చెప్తారు. ఈ పూర్వపు పద్ధతుల్లో అంటే ఒక మనిషి, ఒక మానవుడు ఏదైనా సాక్షాత్కారం పొందాలి లేదా కర్మరాహిత్యం కావాలి అని ఏదో ఉన్నప్పుడు చాలా వరకు తపస్సు చేయాలి అంటారు. ఈ తపస్సు చేసినప్పుడు ఎన్ని రోజులు అంటే మనము ఈ పురాణాల్లో చాలా ఒక కథలు చదువుతాం, 5,000 సంవత్సరాలు 10,000 సంవత్సరాలు అని. అన్నిసార్లు చేసినా కూడా ఒక్కొక్కసారి కర్మ మిగిలిపోయి వారికి మరీ ఇంకొక జన్మలో ఇలాంటి సాధన చెయ్యి అని చెప్పిపోయే సందర్భాలు కూడా మనకు ఎన్నో కనబడతాయి. సో పాత పద్ధతి అంటే పాత యోగ పద్ధతుల్లో సాధన చేయడం కష్టమే, అందరికీ అంత సులభంగా కాదు. ఏదో అడవికి పోవడం అంట, ఉపవాసాలు చేయడము, శరీరాన్ని బాధించడము, తర్వాత ఒంటికాల మీద తపస్సు, ఇలా అనేక రకాలుగా ఉంటుంది. కానీ ఇప్పుడు మానవుడు దాన్ని చేయలేడు, అది ఆచరించడానికి సులభ సాధ్యం కాదు. అందుకే త్వరగా ఈ పరిణామక్రియ జరగాలని, ఈ భూమిని తర్వాత గ్రహాలను సరిచేయాలని మాస్టర్ గారు ఈ భృక్తరహిత తారక రాజయోగాన్ని ప్రారంభించారు. అది ప్రారంభమైనప్పుడు మాస్టర్ గారు ఇది ఒక ప్రయోగ స్థితిలో ఉన్నది, ఇది ఒక ప్రయోగము, నాతో ఎవరన్నా సహకరించే వాళ్ళు ఎవరన్నా ఉంటే రావచ్చు అనే ఒక సందర్భంలో, అప్పుడు ఆ కాలంలో హిందూ న్యూస్ పేపర్లో ఎవరు మరణరాహిత్యాన్ని కోరుకుంటున్నారో వారిని సంపర్కించవచ్చు అనే ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా వేస్తారు. కొందరు ఇది పిచ్చా లేదా ఏమి అనే విషయాన్ని కొందరు మాట్లాడుకుంటారు. నమ్మి వచ్చిన వాళ్ళు మాస్టర్ గారితో చేరి ఆ యోగాన్ని పాటిస్తారన్నమాట. సో ఆయనతో పాటు యోగాన్ని చేస్తూ పోతారు. మరి ఏమి అంటే ఆ పాత యోగాలకు ఈ యోగములకు ఏమి వ్యత్యాసం అంటే, ఇక్కడ ఏమంటే ఏ ఉద్దేశంతో ప్రారంభమైంది అని చెప్పడాలంటే అందరికీ అమరత్వము, అందరికీ బ్రహ్మత్వం. మరి దీంట్లో ఏమన్నా రిస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఎవరికి ఏ రిస్ట్రిక్షన్స్ లేదు. జాతి, మత, కుల, స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా కూడా ఈ యోగాన్ని చేయవచ్చు. మాస్టర్ గారు ఏమన్నారంటే సర్వమానవాళికి ఎట్టు మినహాయింపులు లేకుండా ఈ శరీరమునందే పరిపూర్ణ జ్ఞానము, చైతన్యంతో కూడిన పూర్ణస్థితి పొందుటకు, అంతఃస్ఫురణ వల్ల సందేహములన్నీ తీరు ప్రజ్ఞ పొందుటకు మాస్టర్ గారు అందించిన యోగమే ఈ భృక్తరహిత తారక రాజయోగం. మాస్టర్ గారు కూడా ఒకసారి చెప్తారు, అంటే ఎప్పుడైతే మీరు యోగంలో ప్రవేశిస్తారో
అప్పుడు నేను మీలో ప్రవేశించి మీ లోపల ఉంటూ మీకు వలయ సహాయము నేనే అందిస్తాను అనే వాగ్దానం కూడా మాస్టర్ గారు చేశారు. మాస్టర్ గారు బయట లేరు. మాస్టర్ గారు మన హృదయంలోనే ఉండి మనకు ఏ ప్రజ్ఞ కావాలి, ఏ సమయంలో ఎలాంటి సలహా కావాలి అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలుపుతారు. ఇంతకు మునుపున్న యోగాల్లో మనము ఇలాంటి విషయాన్ని గమనించలేదు అని చెప్పవచ్చు. మరి ఇలాంటి ఉత్కృష్టమైన యోగము ఎప్పుడో ప్రారంభమైంది అంటే 29 మే 1910 ప్రారంభమైంది. దాన్నే మనము మే కాల్ డే అనే ఒక ఉత్సాహంగా లేదా దీక్షా దినంగా కూడా మనము ఆచరిస్తూ ఉన్నాం. మాస్టర్ గారు ఫిజికల్ బాడీలో ఉన్నప్పుడు ఈ యోగాన్ని 11 సంవత్సరాల 11 నెలల 11 రోజుల 11 గంటల వరకు చేశారు. దాని తర్వాత మాస్టర్ గారు మీడియంస్ అంటే ఆ మీడియంస్ ఇప్పటి వరకు అనేక స్థలాల్లో నిరంతరంగా ఈ యోగము జరుగుతూ ఉంది. మాస్టర్ గారు తమ జీవిత కాలంలో ఉన్నప్పుడు 752 మందికి నేరుగా దీక్షనిచ్చారు. అంటే 1000 మంది నాకు కావాలి అన్నారు. ఇంకా 248 మందిని వారు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కూడా ఆయన ఈ ఇనిషియేషన్ ఇచ్చారు. ఇది మాస్టర్ అంటే ఈ యోగము ఎలా ప్రారంభమైంది, ఎలా అయింది అనే విషయాన్ని చెప్పడానికి చిన్న ప్రసంగం. నమస్కారం.